ఇది ఇప్పుడు ఉన్న ప్రభుత్వం, మన ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం వెబ్సైట్. ఒరిజినల్లీ ద డిస్ట్రిక్ట్ was called Indur, known to have originated in the name of King Indradatta, who had ruled this region during 5th century AD. ఇప్పుడున్న వెబ్సైట్ అండి ఇదిగోండి, సర్కార్ది. Nizamabad was formerly known as Indur and Indrapuri. It was ruled by the king Indra Vallabha Pandya Varsha Indra's son Indra Som of Rashtrakuta dynasty in the 8th century and took its name from him. Indrapuri nunchi Indur ayindi. ఇప్పుడు ఈ ప్రభుత్వం చెప్తున్నదండి, historical city of Nizamabad. Nizamabad is a city and a municipal corporation in Nizamabad district of Telangana, India. It is also known as Indur and is the headquarters of Nizamabad district. ప్రభుత్వం అంటుంది it is also known as Indur అని. ఇదిగోండి, హైదరాబాద్ సెన్సస్ రిపోర్ట్ 1891 మ్యాప్ ఇందూర్ 1891. పక్కకి కరీంనగర్ పేరు కూడా ఎలగందులా అని ఉంది, ఆ కరీంనగర్ ఏరియా అంతా. The Muslims first made their appearance in the Deccan about the middle of 13th century when Alauddin Khilji led his expedition against the Telangana in 1310 AD. Malik Kafur, one of the ablest generals under Sultan Alauddin Khilji, marching towards Warangal, conquered Indur and Bodhan and destroyed them. Illu vachi peekinde ledhu, uttiga vachi destroy chesipoyaru ida. ఇది చరిత్ర విత్ ఫ్యాక్ట్స్, ఫిగర్స్, ప్రూఫ్లు. ఇవాళ ప్రభుత్వమే ఇందూర్ అంటుంది, మేము కాదు. 100% పేరు పెడితే దానికి ఒక సిగ్నిఫికెన్స్ ఉండాలా, చరిత్ర ఉండాలా, దానికి ఒక మంచి అర్థం ఉండాలా. నిజాం అంటే ఒక మర్డరరు, హిందువుల్ని రేపు, మర్డర్లు, మానభంగాలు, హిందూ పిల్లగాళ్ళని, చిన్న చిన్న పిల్లల్ని చంపినోడు. ఆ తర్వాత సర్దార్ పటేల్ వంగబెట్టి ఇంటికి పంపిండు. ఆయన పేరు ఎందుకు పెట్టుకుంటారండి? నేను ఇక్కడ పార్టీ ఆఫీసు, స్టేట్ పార్టీ ఆఫీస్ అని చెప్తా ఉన్నా, 100% ఇందూరు మున్సిపల్ కార్పొరేషన్ కైవసం చేసుకుంటాం. పేరు మారుస్తూ రెజల్యూషన్, ఫస్ట్ రెజల్యూషన్ అదే చేసి మన ఏబీవీపీ నుంచి వచ్చిన రేవంత్ రెడ్డి గారికి, ముఖ్యమంత్రి గారికి పంపిస్తాం. మా ఇది మహేష్ కుమార్ గౌడ్, మా మహేష్ అన్న రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షులు, శ్రీరాముడికి బీజేపీ మెంబర్షిప్ ఉందా అని అడిగిండు. అవునా? ఉన్నది వెరిఫై చేసుకోపో, అది నాకు తెలియదు కానీ నేనైతే ఉన్నదే అనుకుంటున్నా. నువ్వు చేసుకోపో వెరిఫై. కానీ మీ ముఖ్యమంత్రి కాంగ్రెస్ ఈజ్ ముస్లిం, ముస్లిం ఈజ్ కాంగ్రెస్ అన్నాడు. నువ్వు నీ పార్టీకి సుంతి అయిందా చూసుకున్నావు? పోయి చూసుకో మరి. పోయి ప్రెసిడెంట్ గారు, మీ పార్టీ సుంతి అయిందా? పెహల్గాంలా ఎట్లా చేశారండి హత్యలు? పేరు అడిగి రుజువుకి బట్టలు ఇప్పించి చూసి చంపారు కదా హిందువుల ముస్లింలను చూసి.
ఇవన్నిటితోటి సిగ్గు రాదా మీకు? ఇంకా సిగ్గు లేకుండా కాంగ్రెస్ ఇస్ ముస్లిం, ముస్లిం ఇస్ కాంగ్రెస్. మరి చూసుకోసారి నీ పార్టీది. రామరాజ్యం కోసం, రామరాజ్య స్థాపన కోసం ప్రతి భారతీయుడు వెయిట్ చేస్తాడు. సిగ్గుండాలే కొంచెమన్నా. చెడగొట్టిర్రు ఇట్లాంటి వాళ్ళు హిందూ సమాజంలో. ఎవరు అన్నారు? ఆయన ఎన్నిసార్లు చెప్పినా నీ చెల్లెని అడుక్కోరా భయ్యని. నీ చెల్లెని అడుక్కో. సమయం వచ్చినప్పుడు నీకు కూడా చెప్తాం, సిరిసిల్లలో చెప్తాం. నీ చెల్లెని అడుగు పాపం, ఎటు తిరుగుతుందో ఏం చేస్తుందో. రోజు నీ తోలు తీస్తుంది. నువ్వు వేరే తోలు తీసుడు కాదు, నీ తోలు తీస్తుంది నీ చెల్లె. మీ అయ్య తోలు కూడా తీస్తున్నది. తెలంగాణ మొత్తం కాషాయమయం కావడం ఖాయం. ఒక్కసారి వస్తే మహేష్ బాబు గారు, ఒకసారి వస్తే పరిస్థితి ఏమైంది చూసారు కదా. ఇందూర్లా ఒకసారి బీజేపీ వచ్చింది, ఆ బీఆర్ఎస్ మహిళ పరిస్థితి ఏమైంది చూసినరా? బీఆర్ఎస్లా అంతే అన్నట్టు. కానీ ఆమెను క్వశ్చన్ అడిగితే మీరు కేటీఆర్ని కూడా అడగాలి. మరి ఏదో కేసీఆర్ నడిపించిండు, ఉద్యమం నడిపిండు, ముందుండి నడిపిండు, అదే వచ్చింది. 10 ఏళ్ళు వేసిండ్రు. గీళ్ళ మొక్కలకు కూడా ఓటేసిండండి. ఈ కేటీఆర్, ఈ కవిత, వీళ్ళకి ఎవరు చూసి ఓటేసిండ్రు? వీళ్ళు వచ్చినందుకు ఆ కేసీఆర్ భ్రష్టు పట్టిండు. కేసీఆర్ చేసిన అతిపెద్ద తప్పు జీవితంలో వీళ్ళిద్దరిని రాజకీయాలకు తేవడం, వాళ్ళ పార్టీలకు తేవడం.